వచ్చేసాం. పాలైతే మరిగిపోయాయనమాట ఆపేద్దాం. అండ్ ఈ పక్కైతే పప్పు మరుగుతుంది. కొంచెం వేడెక్కితే సరిపోద్దంటే ఇంకెక్కలా పాలు ఆపేసాను, అయిపోయి పొంగే. పైన ఉంచేస్తాను అయితే. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వంశస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు డేట్ వచ్చి 31st అనమాట. సో ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. టైం వచ్చి 9 అవుతుంది. అసలు స్నానానికి అయితే వెళ్ళింది. తను వచ్చేసిన వెంటనే నేను వెళ్ళి అండ్ షాప్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ మేమైతే కాకరపోత అయితే వేసామన్నమాట. అది చూపించడానికే మీకు మేడ మీదకి అయితే వచ్చాను. సో చూడొచ్చు. అండ్ ఇక్కడ వంకాయ చెట్లు ఉండేవి కదా, అవి ఎందుకు తీస్తానో చెప్తాను. సో ముందుగా కాకరపోత అయితే చూద్దాం. ఇవ్వండి, మేమైతే కాకరపోత అయితే వేసామన్నమాట. సో కాస్తుంది అనుకుంటున్నాం. ఏమైందనంటే కాకరపోత వేసినప్పుడు ఇక్కడ వంకాయలు అయితే ఉండేవి కదా, దీని తాలూకా అంటే కాకరపోత పక్కన ఏమేసినా అవి చేదైపోతాయి. వంకాయలు అయితే బీభత్సంగా చేదైపోయాయి అనమాట. దాంతో కాకరపోత అలానే ఉంచేసి వంకాయలు చాలా రోజులు అయిపోయింది కదా అని చెప్పి వంకాయల చెట్లు అయితే తీసేసామన్నమాట. చూడండి, ఇది కూడా బాగా కాస్తుంది. అంటే మంచి గుబురుగా అయ్యింది కదా, మంచిగా అవుతుంది అనమాట. ఇవి కూడా మంచి కారంగా కూడా ఉన్నాయి. మేడ మీద ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఇక్కడ ఒక మొక్క ఉంది పచ్చిమిరపకాయలకి ఇంకా కొనాల్సిన అవసరం లేదు, అన్ని ఎక్కువ అయితే అయ్యాయి అనమాట. సింపుల్గా చిన్నగా కూడా మీరు ఆర్గానిక్ ఫామ్ లాగా చిన్నగా మేడ మీద కూడా వేసుకోవచ్చు. మేమేం పెద్ద ఎక్కువ డబ్బులు పెట్టలేదు. 1 2 3 4 5 6 7 8 వాటితోనే మంచిగా చేసుకున్నాము. ఈ డబ్బులు నావేని 1 2 3 4 అది నావేని. ఫిష్వి కొంచెం డ్యామేజ్ ఉంటే మా నాన్న అలా వాడుకున్నారనమాట. ఇది మొత్తం మా నాన్నే చేశారు. అండ్ మా ఫ్రంట్కి అయితే ఎలా ఉంటుంది, ఇక్కడ మనకి కనిపిస్తుంది జామ చెట్టు పూర్తి కొట్టేసాం చుట్టుగా. అంటే కొంచెం దీనికి చిన్న తెగులు వచ్చిందని చెప్పి మొత్తం కొట్టేసాం. కొంచెమే ఉంది ఇప్పుడు. కాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి, చూడొచ్చు మీరు. అండ్ కొంచెం లేట్గా కాసింది అనమాట, ఎందుకంటే మేము ముందుగా కట్ చేస్తాం కాబట్టి కొంచెం లేట్గా కాసింది. ఇదిగోండి, అయితే చాలా పెద్ద చెట్టు ఉండేది, మీరు అప్పుడు చూడొచ్చు మన వీడియోస్లో. అండ్ చాలా రోజులు అయింది కదా ఇంటి దగ్గర ఫ్రంట్కి చూపించని చెప్పి ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను. ఆ చెట్టు కూడా మాదే, ఆ పూల చెట్టు కూడా మాదేని. సో ఇలా అనమాట. ఇక్కడ ఉంటుంది మా ఇల్లు, అక్కడ ఉంటుంది పెట్రోల్ బంక్, సీతంపేట పెట్రోల్ బంక్. ఇలా ఎదురుగా వస్తే మా ఇల్లు అనమాట. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్ అనమాట. ఇక్కడ ఆంధ్ర బ్యాంక్, ఇది ఆంధ్ర బ్యాంకు, అది ఇంకొక చిన్నది. అండ్ అది పెట్రోల్ బంకు. అండ్ ఇక్కడ మా హౌస్ అనమాట. టైం వచ్చి 10:30 అవుతుంది. 10 అన్నాను. అసలు అయితే మొత్తం క్లీన్ చేసింది షాప్ని. నేనైతే కూర్చున్నా. సో షాప్ బయట అన్నీ పెట్టేశాను. అండ్ చాలామంది నాకు కలర్ వేసుకోమని చెప్తున్నారు అనమాట. అండ్ హెయిర్ పండిపోయింది కదా, చాలా తెచ్చేసు. అయితే నేను కలర్ అనేది నాకు ఇష్టం లేదనమాట. వేసుకుంటే హెన్నా వేసుకుంటాను. హెన్నాలోని బ్రౌన్ కలర్ లేదు అంటే గోరింటకు పెట్టుకుంటా, అంతే. నాకు ఈ గోద్రేజ్ కలర్స్ ఇవి కూడా నాకు నచ్చవు అండ్ పడవ కూడా. అవైతే వేసుకోను, న్యాచురల్గా ఉండదు అండ్ హెయిర్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి అది వేసుకోకూడదు అనుకుంటున్నా, కెమికల్స్ ఎక్కువ ఉంటాయని చెప్పి. అందుకే కొంచెం లుక్ బాగోపోయినా అవి ట్రై చేయట్లేదు అనమాట. సో కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి అండి. గోద్రేజ్ వేసుకోవాలా అయితే? అన్న అది రాస్తే ఎర్రగా అయిపోతుంది, బ్లాక్ అవ్వట్లేదు. అలాంటప్పుడు గోరింటకు బెస్ట్ కదా, అందుకే అది రాయట్లేదు. ఆయిల్ అయిపోయింది, మరి ఎలా దీపం పెడతాం? పూలు పెట్టేసి అగరబత్తి పెట్టేస్తావా? సో అసలు అయితే పూజ చేస్తుంది అనమాట. ఇంకా చూస్తున్నాం కస్టమర్స్ ఎవరైనా వస్తారు ఏంటని కూర్చున్నాం అనమాట. చూడాలి, ఎవరైనా వస్తే ఇంకా
పూజ అయితే చేస్తుంది. అసలు మంత్రాలే రావు. కింద సగం పడేస్తున్నావు అసలు. దేవుడు పెట్టింది తక్కువ, కింద పడేసింది ఎక్కువ. ఎన్నుండి తెచ్చుకున్నాం ఫ్లవర్స్. మాకు మందారం చెట్టు ఉంది కదా, మందారం ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాము. టైం వచ్చి 4 అవుతుంది. బస్సు అయితే పడుతుంది అనమాట. లేదు 4:10 అయింది టైం. వర్షం అయితే పడుతుంది. స్టార్ట్ అయింది. ఎంతసేపు పడుతుందో తెలుసు. రోజు పెద్దగా బ్యాడ్గా ఉండేది, మామూలుగా ఉందన్నమాట. నార్మల్గా ఉంది. మార్నింగ్ పూట అయితే మధ్యాహ్నం చిక్కుడుకాయ కర్రీ. చిక్కుడుకాయ అంటే ఉంటుంది కదా, అల్లా చిక్కుడుకాయ ఎలా ఉంటుంది కదా, అదనమాట. స్వీట్ ఉంటుంది. సో అది తినేసాము. అసలు రోజు టైంకి ఉంటుంది పడుతుంది. ఇప్పుడు టైం వచ్చి 6 అవుతుంది. రేపు పూజ ఉందన్నమాట. పూజ కోసం అయితే సామాన్లు అయితే తీసుకొచ్చాము. దగ్గర 800 వరకు అయితే అయ్యింది. ఇంకా కొంచెం సామాన్లు అయితే తీసుకురావాలి. ఖర్జూరము అండ్ పసుపు కొమ్ములు అయితే తీసుకొచ్చేస్తే ఇంకా అన్ని సామాన్లు తెచ్చేసినట్టే. రేపు పూజ అయితే కంప్లీట్ అయిపోతే కొంచెం ఈ వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా పూజ అంటే వ్రతం అంటే అసలు ఏడు తెలీదు. పూజ అంటే సో అదనమాట. ఇప్పుడు వీళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను ఎందుకు ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడ నుండి వస్తాను అంటే, లేదు కలిసి పూజకి వెళ్దామని చెప్పేసి తనైతే రమ్మంటుంది. అందుకే ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. 8-9 వరకు అయితే ఉంటాం అనమాట. 9 వరకు షాప్ అయితే చేస్తాము. ఫుల్గా తడిసిపోయి మరీ సామాన్లు అయితే తీసుకొచ్చాను. ఇచ్చినాక అసలు మాత్రం దజ్జా పడుకుంటుంది షాప్లో. ఇంకా నిద్ర చాలదు. నైట్ పడుకుంటుంది, ఉదయం పడుకుంటుంది, మధ్యాహ్నం పడుకుంటుంది. నైట్ 10కి పడుకొని 8కి లేస్తుంది. అంత ఏంటి తొక్కేం కాదు. అలారం పెట్టిన వాళ్ళందరూ ఆ టైంకి లెగరు. 8కి లేస్తే షాప్ ఎప్పుడు తీస్తాం. బేగ లేచి బేగ షాప్ తీయాలి. మీరు కూడా చెప్పండి అసలుకి, కొంచెం బేగ షాప్ తీయండి అని చెప్తా. అసలు వల్ల లేట్ అవుతుంది రోజు. షాప్ తీయదు, బే రాదు, నేను వెళ్ళలేను. బేలే కదా సార్, బేలేసి రెడీ అవ్వచ్చు. రెడీ అవ్వడం గురించి కాదు, లెగడం గురించి. అవ్వట్లేదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ షాప్కి అయితే వచ్చేసాము. ఈరోజు షాప్కి 10 అయిపోయింది. ఈరోజు కూడా పూజ చాలా ఎక్కువసేపు అయిందనమాట. దగ్గర ఒక 1.5 అవర్ అయితే అయ్యింది పూజ అయితే. ఇంకా మధ్యాహ్నం అయితే ఏం తినకూడదు. నైట్కి అయితే టిఫిన్ తినాలంట. వండిపోటు చేయమని చెప్పారు. కొబ్బరి బొండం అయితే తాగేసి ఇంకా షాప్కి అయితే వచ్చేసాము.